ఇప్పుడు దుబాయ్ అంటే దట్టు ఈ సీజన్‌లో ఎంత అంటే షాపింగ్ కావచ్చు, ఒక ఫెస్టివల్ బజార్ ఉంటుంది. సో, రకరకాలుగా అట్రాక్షన్స్ ఉంటాయి. ఏం చెప్తారు? వర్తమాన ప్రపంచంలో ఆధునిక సొగసులతో, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీలతో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి ఒక అగ్రగామి పర్యాటక ప్రదేశం ఏది అంటే దుబాయ్. హ్మ్. దుబాయ్‌కి సాటి వచ్చేటువంటి పర్యాటక ప్రదేశం మరొకటి లేదు. ఉంది సింగపూర్. ఇటీవల కాలం వరకు ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసించింది సింగపూర్. ఈ 2 కూడా మనం గమనిస్తే ప్రపంచ పటంలో సూది మనం మోసేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపించదు. అంత చిన్న దేశాలు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పర్యాటక ప్రదేశాల కన్నా, అన్ని పర్యాటక దేశాల కన్నా ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తూ ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే సింగపూర్ మరియు దుబాయ్. ఇటీవల కాలంలో దుబాయ్ మొదటి స్థానం వస్తూ ఉంది. ఎందుకు అంటే వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా, ఆధునిక స్థితిగతులకు అనుగుణంగా ప్రజలకు ఏం కావాలి, ఏ విధమైనటువంటి పరిస్థితులు కల్పిస్తే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షించవచ్చు, వచ్చేటువంటి పర్యాటకులకు ఏ విధమైనటువంటి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళకు అవసరమైనటువంటి వీసా లాంటి పరిస్థితులు ఎలా కల్పించాలి, వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లైట్ టికెట్స్ సరసమైనటువంటి రేట్స్‌లో ఎలా అందించాలి, వాటితో పాటు అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా ముఖ్యంగా ఇండియా నుంచి అత్యధిక మంది పర్యాటకులు, ఒక ఇండియా నుంచే కాదు, యూరోప్ నుంచి కానివ్వండి, కెనడా నుంచి కానివ్వండి, అమెరికా నుంచి కానివ్వండి, అన్ని ప్రాంతాల నుంచి కూడా విశేషంగా పర్యాటకులు సందర్శిస్తూ ఉన్నటువంటి ప్రదేశం. ఇటీవల కాలంలో పర్యాటకుల యొక్క సంఖ్య ఎక్కువైపోయి వాళ్ళ యొక్క వచ్చేటువంటి పర్యాటకుల పరిధిని కూడా కుదించేటువంటి అవకాశం తీసుకొస్తూ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉంది అంటే దుబాయ్. అందుకే భారతదేశంలో ఏ వ్యక్తిని అడిగినా కూడా ఫస్ట్ ఇంటర్నేషనల్ అన్నటువంటి అంశం గుర్తుకొస్తుంది. దుబాయ్ వెళ్ళావా, దుబాయ్ చూసావా అన్నటువంటి పరిస్థితి వస్తుంది. అక్కడికి వెళ్తే అనేక రకాలైనటువంటి ఫెసిలిటీస్. ఇప్పుడు డిసెంబర్, జనవరి మాసంలో దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ కూడా నడుస్తూ ఉంది. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్కి వెళ్ళారు అంటే అనేక రకాలైనటువంటి కొత్త రకాలైనటువంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మార్కెట్లో ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి న్యూ ప్రోడక్ట్స్ అన్నీ కూడా లాంచ్ అయ్యేటువంటి ప్రదేశం ఏది అంటే దుబాయ్. పిల్లలతో వెళ్ళి చక్కగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉన్న ప్రదేశం ఏది అంటే దుబాయ్. యూత్ మొత్తం వెళ్ళి వాళ్ళకు అవసరమైనటువంటి వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్, స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, హెలీ రైడ్స్ కానివ్వండి, పారాగ్లైడింగ్ కానివ్వండి, ఇలా ఎన్నో రకాలైనటువంటి అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా కేంద్ర బిందువు ఏది అంటే దుబాయ్. ఈ విధంగా తీసుకుంటూ పోతే ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి దేశాల్లో దుబాయ్ ఒకటి. ఒక హైదరాబాద్ నుంచే ప్రతిరోజు కూడా 12, 13 రకాల విమానాలు హైదరాబాద్ నుంచి అన్ని కంపెనీలకు సంబంధించినవి. ఈ కంపెనీ నుంచి దుబాయ్‌కి ఫ్లైట్స్ లేదు అన్నటువంటి పరిస్థితి లేదు. ఇండిగో ఆపరేట్ చేస్తూ ఉంది, ఎయిర్ ఇండియా ఆపరేట్ చేస్తూ ఉంది, ఎమిరేట్స్ ఆపరేట్ చేస్తూ ఉంది, ఎయిర్ అరేబియా ఆపరేట్ చేస్తూ ఉంది, తర్వాత ఖతార్ ఆపరేట్ చేస్తూ ఉంది. ఇలా అన్ని రకాలైనటువంటి ఎయిర్లైన్ సంస్థలు కూడా దుబాయ్ కేంద్రంగా చేసుకొని హైదరాబాద్ నుంచి పర్యాటకులు తీసుకువెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఎంతో మంది పర్యాటకులు ఇవాళ దుబాయ్‌కి వెళ్తూ ఉన్నారు. దీన్ని బేస్ చేసుకొని తెలుగు రాష్ట్రాల్లో వేరెవ్వరు కూడా ఇవ్వని విధంగా ప్రతి ఒక్కరికి కూడా తక్కువ బడ్జెట్స్‌లో ఎక్కువ ఫెసిలిటీస్ వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఆకాంక్షతో ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నటువంటి మన సంస్థ ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి వాళ్ళందరికీ కూడా అటు బెంగుళూరు నుంచి, అటు చెన్నై నుంచి, ఇటు హైదరాబాద్ నుంచి, అటు విశాఖపట్నం నుంచి అన్ని ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులకి చక్కటి ప్యాకేజీలు అందించడం జరుగుతూ ఉంది. ఇందులో అకామిడేషన్స్, వీసా ఫెసిలిటీసు, భోజన సదుపాయాలు, దుబాయ్ వెళ్తే అక్కడ ఉన్నటువంటి బుర్జ్ ఖలీఫా కానీ, డిజర్ట్ సఫారీ కానీ, తర్వాత మిరాకిల్ గార్డెన్ కానీ, దుబాయ్ ఫ్రేమ్ కానీ, అబుదాబి సిటీ టూర్ కానీ, ఇటీవల కాలంలో సాక్షాత్ మన దేశ ప్రధాని వెళ్ళి అక్కడ ప్రారంభించినటువంటి అక్షర్ధామ్ ఆలయం కానివ్వండి, ఇలా వీటన్నిటినీ కూడా ప్యాకేజీలో ఇంక్లూడ్ చేస్తూ ఒక చక్కటి ప్యాకేజీని 5 రోజుల కాలం పాటు చక్కగా ఎంజాయ్ చేస్తాం అన్నటువంటి విధంగా ప్రతి ఒక్కరికి ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజ్ కల్పిస్తూ ఉంది. ప్రతి నెల దాదాపు ప్రతి 15 రోజులకి ఒక ప్యాకేజీని ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో ఏర్పాటు చేసి 40 నుంచి 50 మంది పర్యాటకుల్ని దుబాయ్ మొత్తం తెలిసినటువంటి టూర్ గైడ్స్ మన తెలుగు వారిని ఇక్కడ నుంచి ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా చేదోడు వాదుగా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉంది. కాబట్టి ఇవాళ దుబాయ్ వెళ్ళేటువంటి పర్యాటకుల సంఖ్య మన సంస్థలో కూడా రోజు రోజు పెరుగుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి మనకు అనిపించదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఐటినరీ కావచ్చు, లేకపోతే ఇన్ని డేస్ ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందండి? సాధారణంగా తీసుకోండి, ఎవరికైనా, మీకైనా, ఇతర కస్టమర్స్కైనా ఒక ఇంటర్నేషనల్ టూర్స్ కానీ ఇంకొక చోట కానీ ఇంకొక చోట వెళ్ళాలి అంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, అవును. వీసా ఎలా అవుతుంది, మనం బుకింగ్ చేసుకున్నటువంటి టైంలో బడ్జెట్ ఎలా ఉన్నాయి, కాస్ట్ ఎలా ఉన్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజన సదుపాయాలు ఏ విధంగా ఉంటాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత అట్రాక్షన్స్ ఎలా ఉంటాయి. ఒక బుర్జ్ ఖలీఫా వెళ్ళాలంటే 5,000 నుంచి 6,000 రూపాయలు టికెట్ అవుతుంది. అవును. ఒక డిజర్ట్ సఫారీ వెళ్ళాలి అనుకుంటే దాదాపుగా 4,000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే ప్రతి దానికి కూడా ఎంట్రీ ఫీజెస్ ఉంటాయి. ఇక్కడేమో చాలా ఆన్‌లైన్ సంస్థలు కొన్ని రకాలైన ఫేస్‌బుక్‌లలో గాని, ఇన్‌స్టా‌లలో గాని ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోయింది. మేము 40,000 రూపాయలకే ఇస్తున్నాం, 50,000 రూపాయలకే ఇస్తున్నాం. కానీ ఇందులో ఏమాత్రం మనం ఒక్కసారి ఇంక్లూజన్స్ బాగా సెర్చ్ చేస్తే అందులో ఏమి ఉండవు. ఎంట్రీ ఫీజెస్ ఓన్లీ ఫ్లైట్ టికెట్స్ మాత్రమే ఇచ్చి అకామిడేషన్‌లో లంచ్ ఉండదు, డిన్నర్ ఉండదు, ఎంట్రీ టికెట్స్ ఉండవు, సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉండవు, పికప్ డ్రాప్స్ ఉండవు. ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఒక స్టార్ మార్క్ పెట్టి ప్రజలను దోచేసి ఉండే పరిస్థితి. ఇటువంటి పరిస్థితి లేకుండా ప్రతి కస్టమర్‌కి తను వెళ్తే ఏం కావాలనుకున్నాడో సంవత్సరం మొత్తం పొడవునా కూడా ఒకే రేట్ కార్డ్ అవైలబిలిటీ ఉంచుతూ అది ఈ ఎట్లా ముఖ్యమైనటువంటి possible విషయం అండి? మీరు గమనించాలి. అదే ప్రతి ఒక్కరికి కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు భారతదేశ వ్యాప్తంగా కూడా ఎవరికీ సాధ్యం కాని అంశం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మేము వెళ్తాము అని సగర్వంగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నారు అంటే ఒకటి సర్వీస్, రెండు రేట్స్లలో. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తన కుటుంబ బడ్జెట్స్కి అనుగుణంగా దుబాయ్ అయితే ఇంత కాస్ట్ అవుతుంది, సింగపూర్ అయితే ఇంత కాస్ట్ అవుతుంది, సిచ్యువేషన్స్కి అనుగుణంగా రేట్స్ మార్చి ప్రజల నుంచి వచ్చేటువంటి అదనపు ఆదాయాన్ని ఆర్జించేటువంటి ప్రస్తుత పరిస్థితులలో 365 రోజులు ఒకే విధమైనటువంటి రేట్ కార్డుతో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్యాకేజీలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దుబాయ్కైనా సేమ్ ఉంటుంది, యూరోప్కైనా ఉంటుంది, ఆస్ట్రేలియా ఏదైనా తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రదేశాలకు కూడా స్థిరమైనటువంటి రేట్ కార్డుతో ఏర్పాటు చేసేటువంటి ముఖ్యమైనటువంటి సంస్థ ఏదంటే ఆర్వి ట్రావెల్స్. కాబట్టి ఎవరైనా సరే మీ అందరికీ తెలియజేస్తూ ఉన్న చూసేటువంటి పర్యాటకులకి, వీక్షకులకి అందరికీ తెలియజేసేది ఒకటే, దుబాయ్ అన్నటువంటి మహానగరం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. దానికి ఎన్నో రకాల ప్యాకేజీలు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా వెళ్ళాలనుకుంటే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి ఒక చిన్న ఫోన్ కాల్ దూరంలో మీరు ఉన్నారు. మీకు అవసరమైనటువంటి అన్ని విషయాలు తెలియజేయడానికి 150 మంది పైన సిబ్బంది అనునిత్యం మీకు అందుబాటులో ఉంటారు. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న నెంబర్స్కి కాల్ చేసి దుబాయ్ వివరాలు సవివరంగా తెలుసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నా.